దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు, ఏలయనగా కిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనము. ప్రియులారా, మనుషులు ఏ మాత్రం ప్రయోజనం లేని సుఖభోగాల వెంట పరుగులు పెట్టడం కంటే వారి హృదయంలో జ్ఞానం అంకురించడం ముఖ్యం. సుఖం తాత్కాలిక ఆనందాన్ని కలుగచేయవచ్చు, కానీ దుఃఖం మరి ఏదీ నేర్పించలేనంత చక్కగా మనిషికి ముఖ్యమైన పాఠాలను నేర్పుతుంది. గనుక ఈ లేఖన భాగం మనకి నేర్పించే భావం ఏంటి అంటే, నవ్వడం కంటే దుఃఖపడుట మేలు. కొన్నిసార్లు దుఃఖం మన జీవితాల్లో అద్భుతమైన పాఠాలను నేర్పిస్తూ ముందున్న భవిష్యత్తును ఉన్నతంగా మలుచుకోవడానికి, క్రొత్త ఆలోచనలను, క్రొత్త మార్గాన్ని వెతకడానికి దోహదపడుతుంది అనేది ఈ లేఖన భాగం యొక్క ముఖ్య సారాంశం. గనుక ఆలోచిద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్.